గురుగారు, శ్రీరాముడి యొక్క గురువు ఎవరు? వశిష్ఠుడా, విశ్వామిత్రుడా? వాస్తవానికి శ్రీరామునికి ఇద్దరు గురువులే. కానీ లోకంలో బహువచనము ఉండకూడని పదాలు రెండు ఉన్నాయి. ఏకవచనం తప్ప బహువచనం ఉండకూడదు. అందులో మొట్టమొదటి పదం గురువు. గురువులు ఉండకూడదు. మనం 100 మంది దగ్గర లేదా 1000 మంది దగ్గర 1,00,000 మంది దగ్గర అనేక విషయాలను పొందవచ్చు, అధ్యయనం చేయవచ్చు, వాళ్ళను కూడా గురువుగా పూజించవచ్చు. కానీ మనం భావించవలసింది మాత్రం వీరందరినీ కలిపి ఒక్క గురువుగానే భావించాలి. అలా భావన చేస్తే రామచంద్రునికి గురువు ఎవరయ్యా అంటే వశిష్ఠుల వారు మాత్రమే గురువు. విశ్వామిత్రుని వద్ద కూడా అనేకమైనటువంటి విద్యలు పొందాడు, పొందలేదని కాదు. అయినప్పటికీ కూడా విశ్వామిత్రుడు కూడా ఎవరితో సమానం అంటే వశిష్ఠునితో సమానం. వశిష్ఠుడే గురువు. వశిష్ఠుడు కూడా ఎవరితో సమానమయ్యా అంటే కేవలం దక్షిణామూర్తితో సమానం రామచంద్రునకు. ఆ విధంగా భావించవలసిందే తప్ప ఒక రూపంతో భావించరాదు. గురువు అంటే ఎవరయ్యా అంటే దక్షిణామూర్తి. భిషజే భవరోగిణం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. కనుక ప్రతి గురువుని దక్షిణామూర్తిగా భావించినట్లయితే అప్పుడు గురువులు ఎంతమంది ఉంటారు? వీరా వారా అనేటువంటి ప్రశ్నయే లేదు. ఎంతమంది వద్ద ఎన్ని విషయాలను అధ్యయనం చేసినా, అంతమందిని నీవు పూజించుతూ ఉన్నా అందరినీ కలిపి ఒక్కరుగా మాత్రమే భావించాలి. ఆ ఒక్కరు ఎవరు అంటే వశిష్ఠుడు మాత్రమే, విశ్వామిత్రుడు కాదు.